సరస్వతి పుష్కరాలు వెళ్ళిపోతున్నాం. ఒకసారి డ్రోన్ విజువల్స్ తో కంప్లీట్ కాళేశ్వరాన్ని ఒకసారి చూసేసి వీరమల్లారెడ్డి పుష్కర సమయంలో మా పితృదేవతలకి ఫుల్ వర్షం అసలుకి. It's tragic, we're not all elastic, but maybe there's magic. Believe you could have it, and I know of sadness, the anxious and panic. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ సుప్రియా కర్కూరి అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియా తరుణ్ వ్లాగ్స్. చాలా రోజులు అవుతుంది కదా వ్లాగ్ పెట్టకుండా. అసలు ఈరోజు ముచ్చట ఏంటంటే సరస్వతి పుష్కరాలకి వెళ్ళిపోతున్నాం. సరస్వతి పుష్కరాలు వెళ్తున్నామంటే మేము ఏం ప్లాన్ చేసుకోలేదు పెద్దగా. సడన్గా వచ్చేసి 7కి వచ్చి తరుణ్ పుష్కరాలకి వెళ్దాం బయలుదేరు అంటే మేము మెల్లగా పిల్లల్ని లగేజ్ అన్నీ సర్దుకునే వరకు 11 అయింది. వీడియో షూట్ చేద్దామని అనుకోలేదు, కానీ వీడియో షూట్ చేయాల్సి వస్తుంది. మాకు మెమొరీగా ఉంటుంది అండ్ ఎలా రావాలో తెలీదు. అండ్ అక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, బస్సెస్ ఉన్నాయా, ఫుడ్ ఉందా, అకామిడేషన్ ఏంటి, ఇలాంటి ఎన్నో క్వశ్చన్లకు మన వ్లాగ్తో సమాధానం ఇద్దామని చెప్పేసి వ్లాగ్ షూట్ చేస్తున్నా. సో వీడియో ఎండ్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా అలా సింపుల్గా ఏంటంటే ఒక 2 డ్రెస్సెస్ ఏమో మేము ప్యాక్ చేసేసుకున్నాం, పిల్లలకి కూడా ప్యాక్ చేసేసినాం. డైపర్స్ అవన్నీ, ఇంకా సిరప్స్, పౌడర్స్ రెడీ అయ్యేవి ఇంకా అన్నీ చేసేస్తాను అనమాట. నేను ఏంటంటే బ్యాగ్ క్యారీ చేస్తా ఎక్కడికి వెళ్ళినా కూడా. మనం ఏంటంటే పాల బాటిల్స్ పెట్టుకుంటే మనకి ఎందులో పెట్టినా కూడా కారిపోతాయి. ఈ హ్యాండ్ బ్యాగ్లో నాకు నచ్చేది ఏంటంటే ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఇట్లా పెట్టేసి పెడితే ఇంకా స్ట్రైట్గా ఉంటుంది అనమాట. దాంతోపాటు ఈ బ్యాగ్లో వచ్చేసి డైపర్స్, నేనేమైనా మేకప్ సామాన్ క్యారీ చేసి ఉంటే అందులో క్యారీ చేస్తా. అండ్ ఫీడింగ్కి ఒక స్కార్ఫ్ క్యారీ చేస్తా అనమాట. పిల్లలు మాపుకున్నా కానీ ఎసెన్షియల్స్ పెట్టుకుంటా అనమాట. ట్రావెలింగ్లో ఫ్రీ ఉంటా అని చెప్పేసి దేవాంష్కి ఒక బనీను, ఇంకా చిన్న బాబుకి బనీను వేద్దామనేసి అయితే పక్కకు పెట్టేసిన. ఇద్దరు స్నానం చేసి అయితే రెడీగా ఉన్నారు. ఇంకా లేట్ చేయకుండా డ్రెస్సెస్ వేసేసి. హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్. సో బ్యాక్గ్రౌండ్ చూస్తేనే మీకు అర్థమైపోయింది. సో చెప్పాం కదండి నిన్న నైట్ ఏంటంటే కాళేశ్వరంకి వచ్చామని చెప్పేసి. సో నైటే రీచ్ అయిపోయాం. నైట్ మన కార్లోనే పండుకొని ఇంకా మార్నింగ్ ఇక పూజలకి వీటికి వెళ్ళేద్దామని చెప్పేసి ప్రిపేర్ అవుతున్నాం. సో బ్యాక్గ్రౌండ్ చూడొచ్చు మీరు ఎంత లోపడుకున్నాయో వాటర్. సో ఇది వచ్చేసి ఏంటంటే రెగ్యులర్ ఘాట్, ఎప్పుడు ఎవరు వచ్చినా సరే దర్శనం చేసుకునే ఘాట్. మనకు పుష్కరాల ఘాట్ వచ్చేసి ఏంటంటే మనకు అక్కడ. సో అక్కడికి కూడా వెళ్దాం ఒకసారి. సో ఎర్లీ మార్నింగ్ ఒకసారి డ్రోన్ విజువల్స్తో కంప్లీట్ కాళేశ్వరాన్ని ఒకసారి చూసేసేయండి.
వెదర్ అయితే ఓకే, కూల్గా ఉంది, పర్లేదు. చూడాలి ఇంకెంతసేపు అవుతుందో. ఇట్లా కూల్గా ఉంటే ఏం కాదు కానీ. తేజ నైట్ చిన్న భూపాలపల్లి ఇన్ని తీసుకొని వచ్చేసినావు. ఎప్పుడు పుష్కరాలు స్టార్ట్ అయ్యే రోజు ఫోన్ చేసిన, పోదామని. సార్ ఫోన్ ఎత్తాడు, భూపాలపల్లి మళ్ళా లోకల్. ప్రియా వాళ్ళు ఏంటంటే ఇంకా వాళ్ళని పోయి లేపేసేయాలి. ఓకే, సేఫ్టీ ప్రికాషన్స్ అయితే బాగానే తీసుకున్నారు. ఏమన్నా అయితే తెలియదు వీళ్ళు ఎట్లా తీసుకున్నారు ఏందని. అమ్మో, వచ్చేసినామా కార్ దగ్గరికి. ఇక మన టాయ్ హెల్దీ ఫుడ్. ఇంకా అక్కడ మీకు టిఫిన్స్ ఫ్రీగా పెడుతున్నారు, అన్నదాన కార్యక్రమాలు పెడుతున్నారు. లేదనుకుంటే అక్కడ హోటల్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి అన్నమాట. ఇక్కడైతే మేము మార్నింగ్ ఉప్మాను అంబలి తినేసి ఇంకా స్టార్ట్ అయిపోయాం పుష్కర ఘాట్కి. తేజ టిఫిన్ అన్నాను, అనవసరంగా పొద్దున పూరి చేసినావుగా. దాని అద్దా పొద్దున్న మాకు ప్రసాదంగా ఉప్మా ఇచ్చిండు శివయ్య, అంబలి ఇచ్చిండు, హెల్దీ ఫుడ్. ఎస్ఐ సింపుల్గా బండి వేసుకొని జరుగుతుంది కదా. ఇప్పుడు ఈ వేసేలకి సరస్వతి పుష్కరాలు స్వాగతం సుస్వాగతం. అయిన తర్వాత గుళ్ళకు పోవాలా, అడిగినావా సార్? ఇది అయిపోయినాకనే అటు పోతే అయిపోతుంది కదా. పాల ప్యాకెట్ అదే పంచామృతం కదా. అట్లా వేయద్దమ్మా, అందరికి అట్లా వేయద్దు. తీసుకునే దగ్గర తీసుకోవాలి. ఇంకా అలా బార్గెన్ చేసి అయితే 700 చెప్తే 300 అట్లా అడిగేసి ఇంకా సామాన్ మొత్తం తీసేసుకున్నాం. మేము తీసుకున్న సామాన్ ఏంటంటే, మేము పుష్కరాలకి గంగకి పసుపు కుంకుమ, గంగకి శార పోస్తారు కాబట్టి అవి తీసుకున్నాం. అండ్ ఇంకా మేము పిండ ప్రదానం చేస్తున్నాం మా పెద్దవాళ్ళకి కాబట్టి పిండ ప్రదానానికి కావాల్సిన సామాన్లు తీసుకొని ఇంకా బయలుదేరిపోయాం అక్కడ నుండి. डोल 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 अरे स्टिकी वन राउडी भाई भाई एक लकड़ी दे दो ना। वीडियो मत बना पहले ए ना क्यों हां वीडियो हटा दिया। हर हर महादेव कम ऑन शंकर మేడం వీడియో మత్ కరో అంటాను. వాడి ఇంటికాడ సాఫ్ట్వేర్ నౌకర్ అని చెప్పి ఇది చేస్తాను అంటున్నాడు పాపం. పుష్కరాలకి రావాలని ఉండి కూడా ఎలా రావాలో తెలియని వాళ్ళకి ఏంటంటే, సరస్వతి పుష్కరాలని గూగుల్ ప్లే స్టోర్లో టైప్ చేయండి, డౌన్లోడ్ చేసేయండి, పుష్కరాలను పెట్టేసుకోండి, రండి. అలా కాదనుకుంటే కనుక గూగుల్ మ్యాప్స్లో కాళేశ్వరం అని టైప్ చేసి మ్యాప్స్ పెట్టేసుకొని రండి. ఇక్కడికి వచ్చాక మీది ఓన్ వెహికల్ అనుకుంటే పార్కింగ్ ప్లేస్ చాలా ఉంది. అండ్ ఇంకా ఇక్కడ అన్ని ఫుడ్ కానీ ఏదే కానీ అన్నీ కానీ అకామిడేషన్ కానీ అన్నీ బాగున్నాయి. ఇంకా లేదు మీకు దేని గురించి అయినా డౌట్ ఉంటే కనుక అది ఫ్రెండ్గా లేదంటే చెల్లె ఆర్ అక్క ఎలాగైనా కూడా నాకు కామెంట్ చేసేసేయండి, మీకు సలహా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎందుకంటే మేము లోకల్ వాళ్ళం కాబట్టి మాకు ఒక ఐడియా ఉంటుంది. సో మీకు ఎవరైనా డౌట్ ఉంటే మాకు కామెంట్ చేయండి. మనం సరస్వతి ఘాట్ దగ్గరికి వచ్చామండి. సరస్వతి ఘాట్ ఏంటంటే, సో మీకు ఎప్పుడన్నా వచ్చే వాళ్ళకి ఏంటంటే యూజ్ అవుతుంది. సో మెయిన్ ఘాట్ అనేది ఇక్కడ పుష్కరాలు జరగట్లేదండి. ఇక్కడ సంగమ క్షేత్రం అంటే 3 నదులు కలిసే దగ్గర ఏంటంటే మనకి పుష్కరి ఘాట్ అంటే సరస్వతి ఘాట్ అనేది ఏర్పాటు చేశారు. ఇంతకుముందు ఏంటంటే టెంపరవరీగా ఉంటుండే. సో ఇప్పుడు ఏంటంటే కంప్లీట్గా సరస్వతి అమ్మవారిని ఇక్కడ ప్రాణ ప్రతిష్టాపన చేసేసి, సో ఈ కంప్లీట్గా ఏంటంటే ఇక్కడ కూడా ఘాట్ సెక్షన్ కంప్లీట్గా చేసేసారు. సో మేము ఏంటంటే ఇంకొన్ని ఇప్పుడే వచ్చేసినాం ఇక్కడికి. సో టెంపుల్ దగ్గరికి వెళ్ళి చేస్తారా చేయరా ఇవన్నీ తెలుసుకొని కొంచెం టిఫిన్ చేసేసి పిల్లలకి తినిపించేసి, ఎండ మాత్రం చాలా బాగా కొడుతున్నది. ఇప్పుడే ఎండ స్టార్ట్ అయిపోయింది. సో మీతో పాటు నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి, వెళ్ళి మనం ఏంటంటే పుష్కరాలు చూసేద్దాం. సో ఎవరన్నా మిస్ అయిన వాళ్ళు ఉంటే ఏంటంటే ఈ వీడియోలో ఏంటంటే మీరు కూడా దేవుని దర్శనం చేసుకోండి, పుష్కర స్నానం చేసినట్టు ఫీల్ అయిపోండి.
సో ఇంకా కొత్తగా కట్టినట్టున్నారు ఇవన్నీ కదా. ఇప్పుడు సరస్వతి అమ్మని ప్రతిష్టాపించింది అక్కడనే. అక్కడ ఉంది కదా సరస్వతి అమ్మవారు. గుడిలాగా కట్టిల్లు అన్నట్టుగా. అవునవును, గుడిలా ఉంది, మంచిగా ఉంది. ఎంతమంది జనాలు ఉన్నారు ఈరోజు బుధవారంగా. నిన్న మంగళవారం ఊట్లో ఏంటంటే చాలా మంది రాలేదు. సో ఈరోజు నెక్స్ట్ డే ఈరోజు కాబట్టి అందుకే ఎక్కువ మంది వచ్చింది. అట్లా వెళ్దాం. గంగాహారతి ఇక్కడనే జరుగుతుంది. గంగాహారత చక్కర ఉందిగా. మీరు ఇందాకెవరు అడిగాడు కదా. మెల్లిగా మెల్లిగా మీ ఇంట్లో 4, మా ఇంట్లో 3. బాగుండాలి. గణపతికి ఒక మాట, తర్వాత తరుణ్ రెడ్డి రామేశ్వర సుప్రియ రామధైస్య దేవాన్ రామధైస్య భవాన్ రామధైస్య వనజ రామస్య వరదరా వీరమల్లారెడ్డి రామధైస్య ఇట్లా వెంకటలక్ష్మి రామధైస్య నాన్నగా కేశవరెడ్డి పెద్ద కేశవరెడ్డి రామధైస్య రాత్రి చాలా ఇట్లా రావాలి. ఒక్కొక్క అమ్మలు ఇట్టారు. అమ్మ మానస్య జ్యోతి రామధైస్య రవీంద్ర రెడ్డి రామధైస్య పెదనాన్న బాబాయిలు కోమాల్ రెడ్డి నామధైస్య సాధుల మల్లేష్ నామధైస్య సాధుల శాంతమ్మ సాధుల శ్రీధర్ నామధైస్య పుష్కర ఘాట్ సన్నిధో అత్తగారి పాపాయ ముందు పాయవా. హర హర మహాదేవ్ శంభో శంకర. ఎందుకు నీకెందుకు అది? Let's go. Yo, I'm like an addict, do I gotta have it. I ain't even playing, got a really bad habit. If it moves, gotta grab it, fuse like a magnet. Lose, won't have it till I'm doomed in a casket. I ain't playing, got a weird mind. If you work 8 hours, I'ma work 9. If the shit tastes sour, you should taste mine. I'ma stay in power for a long time. Get up, nah, I ain't a quitter. Toss me the ball, I'm a really big hitter. Big picture, I'm a straight killer. Rising the song to the highest.
పొద్దున్నే వచ్చేసిందంటే ఆ పని చేసుకున్నాం, ఇది అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే దర్శనం ఒకటి పెండింగ్ ఉన్నది, ఇంకోటి గంగా హారతి ఒకటి పెండింగ్ ఉన్నది. గంగా హారతి రోజు ఇస్తారు, 12 days రోజు ఇస్తారు. ఇది ఓన్లీ పుష్కరాలు అప్పుడే జరుగుతుంది. మెయిన్గా దానికోసం చూద్దామని వెయిటింగ్. ఫుల్ అంటే ఫుల్ అంటే ఫుల్ అంటే ఫుల్ వర్షం అసలుకి. మనకు గంగా హారతి చూస్తామో చూడమో తెలియదు. వర్షం అయితే ఫుల్ పడుతున్నది, మీరు చూడొచ్చు ఒకసారి ఎంత పడుతున్నది వర్షం. ఫుల్ అంటే ఫుల్ వర్షం పడుతున్నది. మరి మేము వచ్చినామని వెదర్ కూల్ అయిందా లేకపోతే చూడాలి ఏమవుతుందో. గంగా హారతి మిస్ కావద్దనే అనుకుంటున్నాం, మిస్ చేయొద్దు కూడా. ఎంత వర్షం ఉన్నా సరే కంపల్సరీ చూడాలి, ఎందుకంటే కాశీలో చాలా ఫేమస్. సో గంగా హారతి కొంచెం వర్షం తగ్గిన తర్వాత బయలుదేరుదాం దర్శనానికి అని చెప్పేసి కార్లోనే స్పెండ్ చేస్తున్నాం అనమాట. ఇంకా పొద్దున కొన్న డోల్ని ఇంకా మనోడు వాయిస్తుండు, ఎట్లా వాయిస్తుండో చూడండి. तीन बार కొడదామా? ఇప్పుడు మర్ఫా మేము బయలుదేరింది ఘోరమైన ఎండల, కానీ కాకపోతే పిండ పడినప్పుడు ఎలాంటి ఎండ లేదు. ఈ పిల్లలు ఉన్నందుకు వాతావరణం చాలా ఉంది, ఇసుకలో కూడా. మళ్ళీ ఇప్పుడు కూడా దర్శనం కోసం వర్షం పడుతుంది, చూద్దాం. వర్షం తర్వాత హారతి తీసుకుంటామా లేదా, దర్శనం ఎట్లయితుంది అని. ఇంకా వర్షంలోనైతే మనం దర్శనానికి పోతున్నాం. ఇంకా వర్షం పడుతున్న కారణం వల్ల టికెట్స్ కూడా ఏం తీసుకోలేదు, ఉట్టిగానే పంపించిళ్ళు. ఇంకా అలా దర్శనం తొందరగానే అయ్యి ఇంకా తొందరగానే రిటర్న్ అయిపోయినాం అనమాట దర్శించుకొని. ఇంకా ఆ తర్వాత ప్రసాదం కోసం వెళ్ళినాం అనమాట. ఇంకా ప్రసాదం తీసుకొని ఇంకా అందరు ఫొటోస్ దిగుతుంటే మాకు కూడా గుర్తొచ్చింది, అరే మనం కూడా ఒక ఫోటో దిగితే బాగుండు అని చెప్పేసి ఇంకా ఫోటో దిగుంటుంది. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి వీడియోలు కావాలో నాకు కామెంట్ చేయండి. Losing time, I'm fading fast. I just wanna make it last. Try to let go of the past. I close my eyes, embrace the blast. Sleepless nights. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపో